ముఖ్యమైన వ్యక్తులు బిరుదుల గురించి అయితే మనము తెలుసుకుందాము. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్‌జిటికైనా ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కైనా ముఖ్యమైన వ్యక్తులు బిరుదులు అనేవి యూజ్ అవుతాయండి. ఓకే. క్లాస్‌ని స్టార్ట్ చేస్తామండి. మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీజీని ఏమంటారంటే మహాత్మా గాంధీ జాతిపిత బాపు అంటారనమాట. నెక్స్ట్ వచ్చి జవహర్లాల్ నెహ్రూని ఏమంటారు పండిట్‌జీ నవన్ భారత నిర్మాత అని కూడా అంటారనమాట. చిత్తరంజన్ దాస్‌ని ఏమంటారు దేశబంధు అంటారనమాట. నెక్స్ట్ వచ్చి మదన్ మోహన్ మాలవీయ ఈయన్నేమంటారు మహామాన్య అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్‌ని ఏమంటారు గురుదేవ్ విశ్వకవి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గురుదేవ్ విశ్వకవి అనమాట. నెక్స్ట్ వచ్చి కేవి పుట్టప్పనేమంటారు కువెంపు అంటారనమాట. దాదాబాయి నౌరోజీని ఏమంటారు భారతదేశ కురు వృద్ధుడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే దాదాబాయి నౌరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారనమాట. నెక్స్ట్ వచ్చి ధ్యాన్ చంద్ ఈయన ఏమంటారు హాకీ విజార్డ్ అనమాట అంటారు. కేఎం కరియప్పని ఏమంటారు కిప్పర్ అంటారు. నెక్స్ట్ వచ్చి నంబూద్రిపాద్ ఈయన ఏమంటారు ఈఎంఎస్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి మదర్ తెరిసా అని ఏమంటారు సెయింట్ ఆఫ్ ది గట్టర్స్ అంటారనమాట. అదేవిధంగా దుర్గాబాయ్ దేశ్ముఖ్ని ఏమంటారు ఆంధ్ర మహిళ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే అడిగారండి. గాడిచర్ల హరి సర్వోత్తమరావుని ఏమంటారు ఆంధ్ర తిలక్ అంటారనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. పొట్టి శ్రీరాములు ఇది కూడా అమరజీవి ఆంధ్ర రాష్ట్ర పిత ఎవరిని అంటారంటే పొట్టి శ్రీరాములు. ధర్మవరం కృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక పితామహుణ్ణి ధర్మవరం కృష్ణమాచార్యులను అంటారండి. నెక్స్ట్ వచ్చి కల్లూరి సుబ్బారావు రాయలసీమ పితామహుడు అంటారు. నెక్స్ట్ వచ్చి సర్దార్ జమలాపురం కేశవరావు ఈయన తెలంగాణ సరిహద్దు గాంధీ అనమాట. ఎవరు అంటే సర్దార్ జమలాపురం కేశవరావు అనమాట. నెక్స్ట్ వచ్చి రఘుపతి వెంకటరత్నం నాయుడు ఈయన ఏమంటారు బ్రహ్మర్షి అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సురేంద్రనాథ్ బెనర్జీ ఈయనను ఇండియా డెమోస్తనీస్ మరియు సిల్వర్ టంగ్స్టన్ ఆరేటర్ అంటారనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. వేమన్ ఏమంటారంటే ఆంధ్ర కబీరు లూసియన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి కొమ్మరాజు లక్ష్మణరావు ఈయన ఏమంటారు ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు గ్రంథాలయోద్యమ పితామహుడు అంటారనమాట. నెక్స్ట్ వచ్చి కామరాజ్ ఈయన ఏమంటారంటే కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా అంటారనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన ఏమంటారు ఉక్కు మనిషి ఇండియన్ బిస్మార్కు బార్డోలి వీరుడు అంటారు. అదేవిధంగా టంగుటూరి ప్రకాశం పంతులు ఈయన ఏమంటారు ఆంధ్ర కేసరి అంటారనమాట. నెక్స్ట్ వచ్చి బాలగంగాధర్ తిలక్ ఈయన ఏమంటారు లోకమాన్య భారత అశాంతి పిత అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. బాలగంగాధర్ తిలక్ని ఏమంటారు లోకమాన్య భారత అశాంతి పితామహుడు అంటారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి కోడి రామ్మూర్తి ఈయన ఏమంటారు ఇండియన్ హెర్క్యులస్ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియన్ హెర్క్యులస్ అని ఎవరిని అంటారు అంటే కోడి రామ్మూర్తి. బులుసు సాంబూర్తిని ఏమంటారు మహర్షి అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మహర్షి అని ఎవరిని అంటారు అంటే బులుసు సాంబమూర్తి. నెక్స్ట్ వచ్చి లాలా లజపత్ రాయ్ ఈయన ఏమంటారు పంజాబ్ కేసరి పంజాబ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి మాడపాటి హనుమంతరావు ఈయన ఏమంటారంటే ఆంధ్ర పితామహుడు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే అడిగారండి. మాడపాటి హనుమంతరావుని ఏమంటారంటే ఆంధ్ర పితామహుడు అంటారు. దేవులపల్లి కృష్ణమాశాస్త్రిని ఏమంటారు ఆంధ్ర శెల్లి అంటారు. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ ఏమంటారు లోకనాయక్ అంటారనమాట. లోకనాయక్ అని ఎవరిని అంటారు అంటే జయప్రకాష్ నారాయణను. గిడుగు రామ్మూర్తిని ఏమంటారు వ్యవహారిక భాషా పితామహుడు అంటారు. ఈ క్రింది వాటిలో వ్యవహారిక భాషా పితామహుడు అని ఎవరిని అంటారు అని ఆప్షన్స్ ఇవ్వచ్చండి. ఇది ఎవరిని అంటే గిడుగు రామ్మూర్తి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సిఎన్ అన్నదొరై ఈయన ఏమంటారంటే అన్న అంటారు. మేజర్ జనరల్ రాజేందర్ సింగ్ ఈయన ఏమంటారంటే స్పారో అంటారనమాట. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దీనబంధు అని ఎవరిని అంటారు సిఎఫ్ ఆండ్రూస్ని దీనబంధు అంటారనమాట. నైటాంగిల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు సరోజినీ నాయుడిని నైటాంగిల్ ఆఫ్ ఇండియా అంటారనమాట.
చక్రవర్తుల రాజగోపాలాచారిని ఏమంటారు? రాజాజీ అంటారనమాట. రాజాజీ అని ఎవరిని అంటారు? చక్రవర్తుల రాజగోపాలాచారి. ఆంధ్రభట్ల నారాయణ దాస్ను ఏమంటారు? హరికథా పితామహుడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హరికథా పితామహుడు ఎవరంటే ఆదిభట్ల నారాయణ దాసు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఆంధ్ర భీష్మ అని ఎవరిని అంటారు అంటే న్యాపతి సుబ్బారావును. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే అడిగారండి. న్యాపతి సుబ్బారావుని ఆంధ్ర భీష్మ అంటారు. నెక్స్ట్ వచ్చి సుభాష్ చంద్రబోస్ని ఏమంటారు? నేతాజీ అంటారు. అదేవిధంగా ఎంఎస్ గోల్వంకర్ని ఏమంటారు? గురూజీ అంటారు. గురూజీ అని ఎవరిని అంటారు అంటే ఎంఎస్ గోల్వంకర్. నెక్స్ట్ వచ్చి కొండా వెంకటప్పయ్య పంతులు, ఈయనని ఏమంటారు? దేశభక్త. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే అడిగారండి. దేశభక్త అని ఎవరిని అంటారంటే కొండా వెంకటప్పయ్య పంతులు. నెక్స్ట్ వచ్చి కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దేశోద్ధారక. దేశోద్ధారక అని ఎవరిని అంటారు అంటే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులని. నెక్స్ట్ వచ్చి గురజాడ అప్పారావు, ఈయన్ని ఏమంటారు? ప్రజాకవి, నవయుగ వైతాళికుడు అంటారనమాట. ఎవరిని ప్రజాకవి, నవయుగ వైతాళికుడు అంటారంటే గురజాడ అప్పారావుని. తర్వాత నెక్స్ట్ వచ్చి మిల్కా సింగ్ని ఏమంటారు? ఫ్లయింగ్ సిక్ అంటారనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఎంజి రామచందరన్, ఈయనను ఎంజిఆర్ అంటారంట అనమాట. నెక్స్ట్ వచ్చి పానుగంటి లక్ష్మీ నరసింహారావు, ఈయనను ఏమంటారు? ఆంధ్ర షేక్స్పియర్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. పానుగంటి లక్ష్మీ నరసింహారావుని ఏమంటారు? ఆంధ్ర షేక్స్పియర్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి షేక్ అబ్దుల్లా అని ఏమంటారు? కాశ్మీర్ సింహం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా గుర్తుంచుకోండి. షేక్ అబ్దుల్లా అని ఎవరిని అంటారంటే కాశ్మీర్ సింహాన్ని. నెక్స్ట్ వచ్చి కాశ్మీర్ సింహము అని అంటారనమాట. చౌదరి చరణ్ సింగ్, ఈయనను ఏమంటారంటే రైతు బాంధవుడు అంటారు. రైతు బాంధవుడు అని ఎవరిని అంటారంటే చౌదరి చరణ్ సింగ్. అదేవిధంగా శాస్త్రీజీ, శాంతి మనిషి అని ఎవరిని అంటారు? లాల్ బహదూర్ శాస్త్రి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆంధ్ర శివాజీ అని ఎవరిని అంటారు? పర్వతనేని వీరయ్య చౌదరిని. నెక్స్ట్ వచ్చి మహోపాధ్యాయ అని ఎవరిని అంటారు? కొక్కొండ వెంకటరత్నం పంతులని మహోపాధ్యాయ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి ఆంధ్ర కవిత పితామహుడు అని ఎవరిని అంటారు? అల్లసాని పెద్దనన్ను ఆంధ్ర కవిత పితామహుడు అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. స్వామి దయానంద సరస్వతిని ఏమంటారు? ఇండియన్ లూథర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి ఈవి రామస్వామి నాయర్, ఈయనను పెరియార్ అంటారనమాట. బాబు జగజ్జీవన్ రామ్, ఈయన్ను ఏమంటారు? బాబూజీ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి విశ్వనాథ సత్యనారాయణ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కవి సామ్రాట్ అని ఎవరిని అంటారు అంటే విశ్వనాథ సత్యనారాయణ. అదేవిధంగా కవి కోకిల అని ఎవరిని అంటారు? దువ్వూరి రామిరెడ్డిని కవి కోకిల అంటారు. తుమ్మలపల్లి సీతారామశాస్త్రిని ఏమంటారు? అభినవ తిక్కన్న తెనుగు లెంక అంటారనమాట. తుమ్మలపల్లి సీతారామశాస్త్రిని ఏమంటారు? అభినవ తిక్కన్న తెలుగు లెంక అంటారనమాట. నెక్స్ట్ వచ్చి త్రిపురనేని రామస్వామి చౌదరిని ఏమంటారు? కవిరాజు అనే బిరుదు ఉందన్నమాట, కవిరాజు అంటారనమాట. నెక్స్ట్ వచ్చి త్రిపురనేని రామస్వామి చౌదరిని కవిరాజు. నెక్స్ట్ వచ్చి జొన్నవిత్తుల శేషగిరిరావు, ఈయన్ను ఆంధ్ర గాంధర్వ అంటారనమాట. ఆంధ్ర గాంధర్వ. అన్నమయ్యను ఏమంటారు? పదకవిత పితామహుడు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చి కౌటిల్యుడు, ఈయనను ఏమంటారు? ఇండియన్ మాకియావెల్లి అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియన్ మాకియావెల్లి వచ్చేవారు కౌటిల్యుడు. నెక్స్ట్ వచ్చి ఆసియా జ్యోతి ఎవరిని అంటారు? గౌతమ బుద్ధుడిని ఆసియా జ్యోతి అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎల్లాప్రగడ సుబ్బారావుని ఏమంటారు? విజర్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్ అంటారనమాట. ఎల్లాప్రగడ సుబ్బారావుని విజర్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్ అంటారు. అశోకుడిని ఏమంటారు? దేవనాంప్రియ ప్రియదర్శిని రాజా అంటారనమాట. నెక్స్ట్ వచ్చి కనిష్కుడు, ఈ కనిష్కుడిని ఏమంటారు? దేవపుత్ర సిజర్ రెండవ అశోకుడు అంటారనమాట. నెక్స్ట్ వచ్చి సముద్రగుప్తుడు, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. కవిరాజు, ఇండియన్ నెపోలియన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి రెండవ చంద్రగుప్తుడు, ఈయనను ఏమంటారు? విక్రమాదిత్య జకారి సాహసాంక అనమాట.
నెక్స్ట్ వచ్చి గౌతమపుత్ర శాతకర్ణి. ఈయనను ఏమంటారు? ఏక బ్రాహ్మణ, త్రిసముద్రలోయ పీతవాహన అంటారనమాట. నెక్స్ట్ వచ్చి పల్లవ సింహ విష్ణువు. ఈయనను ఏమంటారు? అననీ సింహ అంటారనమాట. మొదటి మహేంద్రవర్మ. ఈయనను ఏమంటారు? మహేంద్ర విక్రమ మత్తు విలాస విచిత్ర చిత అంటారనమాట. మొదటి నరసింహవర్మని ఏమంటారు? వాతాపికొండ మహామల్ల అంటారనమాట. రెండవ నరసింహవర్మని ఏమంటారు? రాజసింహ శంకర భక్త అగమ ప్రియ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి నందివర్మని ఏమంటారు? పల్లవ మల్ల అంటారు. కుజ్జ విష్ణువర్ధనుడు ఏమంటారు? విషమ సిద్ధ అంటారనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి మొదటి రాజేంద్ర చోళుడిని ఏమంటారు? గైకొండౌ కదరకొండన్ సముద్రాధీశ్వర అంటారనమాట. నెక్స్ట్ వచ్చి కుతుబుద్దీన్ ఐబక్. దీనిని ఏమంటారు? లాక్ బక్ష్ అంటారు. అంటే లక్షలు దానం చేసేవాడు. కుతుబుద్దీన్ ఐబక్ని ఏమంటారు? లాక్ బక్ష్ అంటారు. హర్షుడిని ఏమంటారు? శిలాదిత్య రాజపుత్ర అంటారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి అల్లావుద్దీన్ ఖిల్జీని ఏమంటారు? సికిందర్ అంటారనమాట. ఇది ఇంపార్టెంట్ అండి. అల్లావుద్దీన్ ఖిల్జీని సికిందర్ అంటారు. షేర్షా అసలు పేరేంటి? ఫరీద్ అనమాట. ఈయనని ఏమంటారు? షేర్ ఖాను న్యాయసింహ అంటారు. అక్బర్ని ఏమంటారు? జగదీశ్వర ఢిల్లీ స్వరూప అంటారు. అదేవిధంగా షాజహాన్ని సుభాష్ చంద్రబోస్ని ఓకే. షాజహాన్ అసలు పేరేమంటారు? ఏంటి? ఖుర్రం అనమాట. ఈయనను ఏమంటారంటే వాస్తుకళా ప్రభువు అంటారు. అదేవిధంగా ఔరంగజేబ్ని ఏమంటారు? ఆలంగీర్ ప్రపంచ విజేత అంటారు. శివాజీని ఏమంటారు? ఛత్రపతి అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే వ్యక్తులు బిరుదులు యూజ్ అవుతాయండి. థ్యాంక్ యూ.